అవన్నింటిని కూడా పరిశీలిస్తున్నాము, చేస్తున్నాము. మరి ప్రజలను సహకరించమని కోరుతున్నాము. తప్పకుండా అది కూడా ఇష్యూని కూడా సెటిల్ చేస్తాం. కానీ మరి న్యాయస్థానంలో మీకు ప్రస్తుత పరిస్థితులు, న్యాయస్థానం పరిస్థితులు కూడా మీరు చూస్తూనే ఉన్నారు. మరి మేము మా సాయశక్తితో మేము ప్రయత్నం చేస్తాం. అదే సమయంలో మనం మెట్రోకి వెళ్తే దానికన్నా ఎత్తులు వెళ్తాం. లేదు, అవన్నింటినీ కూడా ఆల్రెడీ క్లియర్ చేసాం. అవన్నీ అందరితో కూడా ప్రతి సంస్థలతో కూడా ఎక్కడెక్కడ ఇబ్బంది ఉన్నాయి ఇప్పటికే మా మెట్రో అధికారులు, మా ఎండీ గారు, మా అధికారులు అందరూ కూడా సంప్రదిస్తున్నారు, పేపర్ మీద పెడుతున్నారు, వాళ్ళని యాక్సెప్టెన్స్ తీసుకుంటాం. ప్రస్తుతానికి అలాంటి సాంకేతిక అంశాలు ఏమి లేవు. కానీ ఒక ల్యాండ్ ఇష్యూస్ మాత్రం ఉన్నాయి. చాలా సంస్థల నుంచి యాక్సెప్టెన్స్ వచ్చింది, ఇంకా 1-2 సంస్థల నుంచి యాక్సెప్టెన్స్ రావాలి. దానికి అవసరమైతే నగదు రూపంలో లేకపోతే దానికి ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ వాటి గురించి ఆలోచించేస్తున్నాము. అది కూడా ఫైనలైజ్ అవుతాయి. విషయాన్ని కేంద్ర ప్రభుత్వం నో అన్నదా ఎస్ అన్నదా అని పక్కన పెడితే విభజన చట్టం అవసరం ఉంది కాబట్టి 1-10 సార్లు అడుగుతాము. దయచేసి వాళ్ళు సహకరిస్తారని ఆశిద్దాము. బీ పాజిటివ్. ఒకవేళ లేని పక్షంలోనూ ముందుకెళ్తాము. పరిస్థితి మన ఆగే సమస్య మాత్రం లేదు. పని మాత్రం జరుగుతుంది. మెట్రో విశాఖపట్నం వచ్చి తీరుతుంది. దీన్ని ఆక్షేపించడం అనేది అది సంస్కరణ కాదు కాబట్టి ఆ పని మాత్రం పని అయిన తర్వాత మాట్లాడతాం. ముందే మా ఎండి గారి ఆఫీస్ తాలూకా జ్ఞాపక విధానం వచ్చి అధికార వికేంద్రీకరణ విధానంలో 3 క్యాపిటల్ మా ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా విశాఖపట్నాన్ని ఆయన ఎన్నుకున్న తర్వాత ఈ నగర అభివృద్ధిని భాగంగానే ఈ కార్యక్రమం కూడా వేగవంతంగా చేయాలని, త్వరితగతంగా తయారు చేయాలనేది మా ప్రభుత్వం ద్వారా ధ్యేయంగా మీకు కూడా చెప్తున్నాం. డెవలప్మెంట్ వర్క్లు అలాంటి వాటిని చేస్తున్న కార్యక్రమం, ఈ రాష్ట్రానికి తలమానికగా ఉంటున్న ఈ మెట్రో రైలు ఈ కార్యక్రమాన్ని మనం ఇంకో దాంతో మనం ముడిపెట్టడం అనేది భావ్యం కాదు కాబట్టి దయచేసి అన్ని భావించాలని కోరుతున్నాడు. మన దగ్గర 2 నిమిషం మాట్లాడారు. ఉన్నటువంటి ఎండీ గారు, మెట్రో కార్పొరేషన్, అలాగే గౌరవ మంత్రి గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, విశాఖ చరిత్రలో ఈ రోజున ఒక మర్చిపోలేని రోజు. ఎందుకంటే చాలా నగరాలు అభివృద్ధి చెందిన తర్వాత ఆ నగరాలకి మెట్రో బస్సు కల్పించారు. కానీ ఈరోజు విశాఖపట్నం ఆసియాలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం. మరి నగరానికి కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి ఎన్నో ఇబ్బందులు ఉన్నా కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి ఆలోచనతో, ఒక విజన్ తోటి ఈ మెట్రో పెద్ద మా మిత్రులు కొన్ని క్వశ్చన్ అడిగారు, కేంద్ర ప్రభుత్వం చేస్తుందని. అవన్నీ కాకుండా ఒక మంచి సంకల్పంతో, అలాగే క్యాపిటల్ వచ్చి ఇవన్నీ కాకుండా విశాఖ నగరం అనేది ఆల్రెడీ ఆర్థికంగా చాలా ఎంతో శక్తివంతం నగరం. ఈ నగరాన్ని రాబోయే రోజుల్లో మరింత వేగంగా పెరిగే అవకాశం ఉన్నాయి. కాబట్టి ఈ నగరానికి మరి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భోగాపురంలో, అలాగే ఒక మెట్రో రైలు వేస్తే మరి మన 13 జిల్లాలో కూడా ఇంత పెద్ద నగరం అక్కడ లేదు. మరి ఈ నగరం రేపు పొద్దున ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయిపోయిన తర్వాత, ఈ మెట్రో అయిపోయిన తర్వాత పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి మన హైదరాబాద్తో కానీ బెంగళూరుతో కానీ చెందడానికి ధీటుగా అభివృద్ధి చెందడానికి, మన రాష్ట్రానికి ఆర్థిక వనరులు సమకూర్చడానికి మరి ఎంతో బాగుంటుందని ఈ ప్రతిపాదన చేయటం. మరి ప్రతిపాదనతో పాటు అధికారులు కానీ మేము కానీ ఫస్ట్ ఇందాక మినిస్టర్ గారు చెప్పినట్టు మరి ఖమ్మాద్ వరకు బాధ్యత. ఖమ్మాద్ అంటే డైరెక్ట్గా స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి గారే స్టీల్ ప్లాంట్ నుంచి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఒకసారి మనం పెట్టాలన్న ప్రాజెక్టు పెట్టడం ఆయన యొక్క చిత్తశుద్ధి నిదర్శనం. ఈ విశాఖ నగరాన్ని, ముఖ్యమంత్రి ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేదు. రేపు పొద్దున ఈ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, ఈ మరి మెట్రో కనుక పూర్తి అయిపోతే విశాఖ నగరం కాదు, ఉత్తరాంధ్ర రూపురేఖలు కూడా మారిపోతుంది. రాబోయే రోజుల్లో మరి ఎన్నో పరిశ్రమలు కానీ, విద్యా సంస్థలు కానీ విశాఖపట్నం చుట్టుపక్కల రాబోతున్నాయి. దాని ప్రకారం జనాభా కూడా పెరగబోతుంది. దాంతో పాటు ఈ రవాణా సదుపాయం కానీ, మరి ఎయిర్పోర్ట్ కానీ వస్తే ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా దొరుకుతాయి. అంటే ఈ రకంగా ఈ ప్రాంతం యొక్క అభివృద్ధికి ప్రభుత్వం కానీ, గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వకుండా మరి ప్రభుత్వం
వచ్చిన ఏర్పడిన దగ్గర నుంచి కూడా ఆల్రెడీ డిపిఆర్ రెడీ అయిపోయింది. ఎక్కడి నుంచి గాజువాక నుంచి కొమ్మల వరకు అది కూడా రేపు 1 వీక్లో మిగిలిన కూడా అయిపోతుందని చెప్తున్నారు గౌరవ మంత్రి గారు. వీళ్ళు అతి త్వరలో గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మరి టెండర్ పిలిచి ఈ రెండింటికి కూడా శంకుస్థాపన జరుగుతుంది. ఇదే పని గత ప్రభుత్వం చేసుకుంటే కనుక ఇంకో రకంగా ఉంటుంది, కానీ చేయలేకపోయారు. దురదృష్టం కొద్ది ఇప్పటికైనా కానీ ఇందాక పెద్దలు చెప్పినట్టు దీంట్లో ఎలాంటి రాజకీయ కోణాలు చూడకుండా, ఎందుకంటే వాళ్ళ ప్రతిపక్షాలు ఎలా తయారంటే ప్రతిదాన్ని కోలుకుంటు మీద ఏకలు పెట్టడం ఏ పని చేసినా కదా. కాబట్టి ఇది ఒక మంచి ఉద్దేశంతో చేసే పని కాబట్టి దీన్ని తప్పనిసరిగా రాజకీయ పక్షాలు కానీ ప్రజానికం కానీ మరి దీన్ని ఆహ్వానించాలని కోరుకుంటూ, ప్రభుత్వానికి సహకరించాలని కోరుకుంటూ, మరి ఇంత మంచి కార్యక్రమం ఈ రోజున విజయదశమి రోజున ఈ ఆఫీసు ఇక్కడ ఇనాగ్రేషన్ చేయడం అంటే చాలా మంచి పరిణామం. విశాఖ ప్రజలందరూ కూడా అందరి తరఫున కూడా మంత్రి గారికి మరి ఎండి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో ఈ పనులు మరింత వేగవంతంగా అవ్వాలని అమ్మవారి ఆశతో కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నా పేరు రామకృష్ణ రెడ్డి, ఎండి, మెట్రో రైల్ ప్రాజెక్ట్. ఒరిజినల్గా మనకి అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ అనేది 2015లో స్టార్ట్ అయింది. దాని తర్వాత మిగతా స్టేట్స్లో అంటే యూపీ గవర్నమెంట్లోను మహారాష్ట్ర గవర్నమెంట్లోను అక్కడ కూడా ఒరిజినల్గా ఒక కార్పొరేషన్ స్టార్ట్ అయ్యాక 3 మెట్రోలు కన్నా రావాల్సి వస్తే ఏం చేయాలనేది ఆలోచించి ఉత్తరప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్, మహారాష్ట్ర మెట్రో రైల్ కార్పొరేషన్ ఎలాగైతే తీసుకొచ్చారో మన రాష్ట్రం కూడా ఆంధ్రప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్ అనే పేరుతోటి అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ని రీనేమ్ చేయడం జరిగింది. ఆ తర్వాత మనకి విశాఖపట్నం మెట్రో రైల్ గురించి ప్రీవియస్గా 42 కిలోమీటర్స్కి డిపిఆర్ తయారు చేయడం జరిగింది. మన సీఎం గారి దగ్గర డిస్కషన్కి వెళ్ళినప్పుడు 42తో మనం వదిలితే ఎలా కుదురుతుంది, మొత్తం విశాఖపట్నం మాస్టర్ ప్లాన్ అంటే ఒకటి తయారు చేయండి. మాస్టర్ ప్లాన్లో మొత్తం కవర్ అవ్వాలి అప్ టు ఎయిర్పోర్ట్, స్టీల్ ప్లాంట్ దగ్గర నుంచి ఎయిర్పోర్ట్ వరకు కవర్ అవ్వడం ఒకటి, ప్లస్ ఇక్కడ మెట్రో కాకుండా మిగతా ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్ కూడా అంటే మల్టీ సిస్టమ్స్ ఉంటాయి. ప్రతి పెద్ద సిటీస్కి కూడా ఏదో ఒకటే సిస్టమ్ అనేది కాకుండా ఒక మోనో రైల్ ఉంటుంది, మెట్రో ఉంటుంది, బిఆర్టీఎస్ ఉంటుంది, అలాగనే ట్రాము, రకరకాల సిస్టమ్స్ కలిపి ఉంటాయి. అలాగే మనకు కూడా స్టడీ చేయండి అన్నారు. సో ఈ స్టడీని మనం ఈఎంటీసీకి ఇచ్చి స్టడీ చేయిస్తే 140 కిలోమీటర్లలో ట్రాఫిక్ స్టడీని బట్టి 80 కిలోమీటర్ల వరకు మెట్రోకి పనికొస్తాయని చెప్తున్నారు, 60 కిలోమీటర్ల వరకు ట్రామ్కి పనికొస్తాయని చెప్పారు. సో ఈ ట్రామ్ డిపిఆర్, మెట్రో లైన్ డిపిఆర్ తయారు చేయడానికి యూఎంటీసీకి 2 డిపిఆర్లకి వాళ్ళకి అగ్రిమెంట్ చేసాము. ఈ మెట్రో డిపిఆర్ అనేది ఒరిజినల్గా గాజువాక నుంచి కొమ్మాడి వరకు కవర్ అయింది. ఇప్పుడు కొత్త డిపిఆర్లో గాజువాక నుంచి స్టీల్ ప్లాంట్, కొమ్మాడి నుంచి న్యూ ఎయిర్పోర్ట్, భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు కవర్ చేస్తున్నాం. సో అందులో టోటల్గా 79 కిలోమీటర్స్ ఒరిజినల్గా అనుకున్నది ఏమైందంటే ఒక 4 కిలోమీటర్లు తగ్గించి ఇప్పుడు 75 కిలోమీటర్స్కి డిపిఆర్ తయారైపోతుంది. ఈ నెలాఖరికి డిపిఆర్ తయారవుతుంది. గవర్నమెంట్లో ఏ రకంగా దీన్ని మనం ఎగ్జిక్యూట్ చేయాలనేది డిస్కషన్ జరుగుతున్నది. ఇక ట్రామ్ డిపిఆర్ బస్సుల్లోకి పెందుర్తి నుంచి ఎన్ఏడికి ఒక కారిడారు, స్టీల్ ప్లాంట్ నుంచి అనకాపల్లి ఒక కారిడారు, ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ నుంచి భీముల వరకు ఆర్కే బీచ్ నుంచి ఈ మొత్తం 3 కారిడార్లు కలుపుకొని 60 కిలోమీటర్లు వస్తున్నది. ఈ డిపిఆర్ ఏమో మనకి డిసెంబర్లో తయారవుతున్నది. ఆ డిపిఆర్ వచ్చాక మళ్ళీ గవర్నమెంట్లో మనం డెసిషన్ తీసుకుంటాం అన్నమాట, దాన్ని ఏ రకంగా ఎగ్జిక్యూట్ చేయాలనేది. ప్రస్తుతానికి అయితే మనకి ఈ 75 కిలోమీటర్స్ ఏ రకంగా తీసుకెళ్ళాలనేది డిస్కషన్ జరుగుతున్నది గవర్నమెంట్లో. ఈ విశాఖపట్నంలో పెట్టి మెట్రోకి స్పెషల్ ఫీచర్స్ అంటూ ఉన్నాయి. ఏంటంటే మొత్తం ఇండియాలో ఎక్కడ మెట్రో చూసినా సరే మీకు మీడియం మెట్రో అనేదే ఉన్నది. మీడియం మెట్రోలో వి స్టార్ట్ విత్ 3 కోచ్
సిస్టమ్ అనమాట. 3 కోచ్ సిస్టంలో వచ్చిన డిసడ్వాంటేజ్ అంటే కొద్దిగా ట్రాఫిక్ పెరిగితే మళ్ళీ 3 కోచ్లు ఇంకో 3 కోచ్లు బిగించాలి. 3+3 6 కోచ్కి వెళ్ళాలి. సో ఇది స్టడీ చేస్తే ఇది మనకు చాలా అనువుగా ఉండదు, కాస్ట్లీ అవుతున్నదని లైట్ మెట్రోకి ఎందుకు వెళ్ళకూడదు అనేది ప్రపంచంలో లైట్ మెట్రో అనేది ఎక్కడెక్కడ పనిచేస్తుంది అనేది చూసాము. చాలా చోట్ల లైట్ మెట్రో చేస్తున్నారు. ఆ లైట్ మెట్రో వల్ల మనం 2 కోచ్ సిస్టమ్ తోటే మొదలు పెట్టుకోవచ్చు. 2 కోచ్ తోటి స్టార్ట్ చేసి ట్రాఫిక్ కొంచెం పెరుగుతుంటే 3 కోచ్కి వెళ్ళవచ్చు, ఇంకా ట్రాఫిక్ పెరుగుతుంటే 4 కోచ్కి వెళ్ళవచ్చు, ఇంకా పెరుగుతుంటే 5 కోచ్, అలాగా ఒక్కొక్క కోచ్ మనం ఇంక్రీజ్ చేసుకుంటే వెళ్ళవచ్చు అనమాట. దీని కాస్ట్ కిలోమీటర్కి 200 crores వస్తూ ఉంటే మీడియం మెట్రోది ఇంచుమించు 250 నుంచి 275 crores వస్తుంది. కాబట్టి వీఆర్ గోయింగ్ ఫర్ లైట్ మెట్రో. లైట్ మెట్రో దానికి పెద్ద తేడా ఏమి లేదు, కాస్ట్లో ఇంచుమించు 20% తేడా వస్తూ ఉంటే ట్రాఫిక్ని హ్యాండిల్ చేయడంలో పెద్ద తేడా లేదు. ఈ కోచ్ లైట్ మెట్రో కోచ్ ఏమో 200 passengers తీసుకుంటుంది ఒకటిని, వేరే మీడియం మెట్రోది 250 తీసుకుంటుంది. అంతే, ఆ 50 passengers తేడాలో మనకి కాస్ట్ అంత తేడా వస్తుందన్నమాట. అందుకని మనం లైట్ మెట్రోకి వెళ్తున్నాము. ఈ లైట్ మెట్రో DPR ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు గవర్నమెంట్లో డెసిషన్ తీసుకున్నాక వీఆర్ గోయింగ్ ఫర్ టెండర్ ఇన్ నవంబర్. తగ్గడం కాదు, ఇది మరిపాల్సా నుంచి లా కాలేజీకి 8.5 kilometers ఇది పనికొస్తుందేమో అని ఒక ఎమ్మెల్యే గారు చెప్పడం వల్ల దాన్ని కూడా పెట్టి స్టడీ చేస్తే అక్కడ ట్రాఫిక్ సరిపడలేదు, అది డిలీట్ చేసాం. చివరికి భోగాపురం ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్తున్నా 4 kilometers అడిషనల్గా వచ్చింది. అది కలుపుకుంటే 8 kilometers ఇక్కడ తీసి 4 kilometers అక్కడ కలుపుతులోకి 75 వచ్చిందన్నమాట. 79లో 8 తీసి 4 కలుపుతులోకి 75 అయింది. ట్రాఫిక్ స్టడీ అక్కడ 1500 నుంచి 2000 వరకు వస్తున్నది అంతే, ఏది ఈ మరిపల్స లా కాలేజీలో. సో దానికి BRTS సిస్టమ్ సరిపోతుంది, మంచి బస్సులు వేసుకుంటే సరిపోతుంది. వేరే మెట్రోకి అయితే మీకు ఇంచుమించు 4000 నుంచి 5000, 6000, 7000 అలా ఆ రేంజ్లో ఉంటేనే మెట్రో అవసరం మీకు. అందుకని ఆ 8 kilometers తీసిస్తాను. మెట్రో DPR తయారు చేయడమే కాకుండా టెండరింగ్ సిస్టమ్ 2 కలిపించాము. దానికి 5 కోట్లు అవుతుంది. ట్రామ్ది అయితే 3.5 కోట్లు అవుతుంది. టోటల్ కాస్ట్ 12,500 వస్తున్నది. కిలోమీటర్కి 200 ఇంటూ 200 అంటే ఇంకా ఇంప్రూవ్ చేయాలి ఆఫీస్. ఇంకా ఎందుకంటే ఈ క్లాస్ కింద ఆఫీస్కి నాట్ ఎక్కడ అండి మా MD గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మెట్రో రైలు కాదు, ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ డెవలప్ చేయాల్సిన నుంచి ఇప్పుడు ఆఫీస్ మనం ఓపెన్ చేసుకోవడం, ఆనరబుల్ మినిస్టర్ గారు వచ్చి రావడం చాలా సంతోషమైంది. మంచి రోజుని విజయదశమి రోజున చూసుకొని వద్దు మీరు స్టార్ట్ చేయండి.
Airport.